హాయ్, నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గిజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు టాపిక్ ఏంటంటే, సృష్టిలో అద్భుతం ఏదైనా ఉందా అంటే, మన సృష్టిలో ఏది అద్భుతము అంటే ప్రతి మనిషి కూడా అద్భుతమే అనేది తెలుసుకోవడమే ఈరోజు టాపిక్. ఏంటంటే, ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందు ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి మనం చర్చించడం అనేది జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు అందించడం జరుగుతుంది. ధ్యాన సాధన ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా 10 మందికి పంచడం అనేది జరుగుతూ ఉంటుంది. అద్భుతంగా మన జీవితాల్లో వాటిని అప్లై చేసుకోవడం, దాని తాలూకు ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. మనిషే అద్భుతము. ప్రతి మనిషిని కూడా పోలిన మనిషి ఉండదు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఆ ప్రత్యేకతని మనం తెలుసుకోవడమే. ఆ అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే, నువ్వు నీలా ఉండడం ఒక ప్రత్యేకత. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటనేది వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని దాన్ని డెవలప్ చేసుకున్నట్టయితే వారిలో ఉన్న ఆ ప్రత్యేకతకి సానపట్టి మంచి చేస్తే, ఒక వజ్రానికి ఎలాగైతే ఒక రాయిలా ఉన్న వజ్రాన్ని సానపట్టి మనం చేస్తూ ఉంటామో, అలాగే ఈ మనలో ఉన్న ఆ శక్తి ఏంటి, మనలో ఏది అద్భుతం ఉందో అది మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఫస్ట్ ధ్యానం చేస్తే నువ్వు భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి, నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ తెలుసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే అదే నీ ప్రత్యేకత అవుతుంది. ఆ ప్రత్యేకతను మీరు కానీ గుర్తించగలిగితే మీరు ఒక అద్భుతంగా తయారవుతారు. మీరే ఎన్నో సృష్టి కూడా చేయగలరు. భగవంతుడు మనల్ని సృష్టించాడో, ఎలాగైతే సృష్టించాడో అలాగే మనం కూడా ఒక సృష్టికి ప్రతి సృష్టి చేయగలము. ప్రతి మనిషి కూడా ఇప్పుడు కరెంట్ కనుక్కున్న వాళ్ళేంటి, ట్రైన్లు ఏంటి, ఫ్లైట్లు ఏంటి, ఇవంతా మనిషే కదా కనుక్కున్నాడు. ఇంకా ఎన్నో విషయాల్ని మనిషే కదా కనుక్కున్నాడు. అంత జ్ఞానం మనలో ఉంది. ఆ జ్ఞానాన్ని వెలికి తీసి ఎప్పుడైతే వెలికి తీసామో ఆ సృష్టి మనం చేస్తాం. అంటే నువ్వే దైవంగా తయారవుతావు. అది మీరు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగారా అంటే కాకపోవచ్చు. కానీ ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా దాని తాలూకా ప్రత్యేకత ఏంటి, నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి, నాకేం కావాలి, నేను భూమికి వచ్చిన పర్పస్ ఏంటి, ఈ అన్ని విషయాల గురించి తెలుసుకుంటూ సాధన ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో అప్పుడు మనం కొన్ని రోజులు చేసేసరికి మనకి ఏం కావాలి, మనం దేనికోసం వచ్చాము అనేది మనం చేయడం మొదలు పెడతాం. అదే మనం తెలుసుకోవాల్సింది. అది తెలుసుకోవాలంటే ప్రతిరోజు సాధన చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి మనకి స్కూల్లో చేర్పిస్తాం. స్కూల్లో చేర్పించినప్పుడు వాళ్ళకి వెళ్ళనని మారం చేస్తూ ఉంటారు. అయితే వెళ్ళనని మారం చేస్తూ ఉంటే మనం ఏదో చాక్లెట్ ఇచ్చో ఏదో చెప్పి వాళ్ళని ప్రతిరోజు కూడా స్కూల్కి పంపిస్తూ ఉంటాం. ఆ పంపించినప్పుడు కొన్ని రోజులకి వాడికి చదువు తాలూకు ఆవశ్యకత ఏంటి, దాన్ని చదివితే ఏమవుతుంది అనేది వాడికి అర్థమైనప్పుడు కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా స్కూల్కి వెళ్ళడం, ఆ టీచర్ చెప్పింది చదవడం అది చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం అర్థమైంది కాబట్టి. అలాగే కొన్ని రోజులు పోయేసరికి నేను ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎంత కాంపిటీషన్ ఉంది,
ఈ తెచ్చుకోవడం వల్ల ఏంటి యూజ్ ఉంది, అవన్నీ కూడా తను తెలుసుకోవడం, ఇంకా బాగా చదవడం అది జరుగుతూ ఉంటుంది. ఇంకా 10th వరకు వెళ్ళేసరికి 10th మంచి స్కోర్ వస్తే ఎంత బాగుంటుంది, ఏ ఏ కాలేజీలు వస్తాయి, ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది వాడికి అర్థమవుతూ ఉంటుంది. అలా స్టెప్ బై స్టెప్ చదువుతూ ఉంటే, అది చదవలేనప్పుడు దాని తాలూకా అది ఏమీ కూడా తెలుసుకోలేరు. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉంటే అంటే బుక్స్ చదవడం, సజ్జన సాంగత్యం, 3 కూడా చేస్తూ ఉంటే నువ్వు భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి, నీ స్టైల్ ఏంటి, నీ విధానం ఏంటి, నువ్వు ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చావో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే మనం అద్భుతాలవి, మనమే ఒక అద్భుతం అని తెలుసుకుంటాం. జీవితం ఇంత అద్భుతమా, జీవితం ఇంత ఆనందమా అంటే మనం ఏదో జీవించేయడం కాదు. భూమి మీదకి వచ్చి ఏదో రొటీన్గా మన పెద్దలు ఎలా బ్రతికారో అలా బ్రతికేస్తున్నాం, ఏదో రొటీన్గా బ్రతకాలి కనుక బ్రతుకుతున్నాం అనే మోసలో చాలా మంది ఉన్నారు. జీవితం తాలూకా విలువ తెలుసుకోకుండా బ్రతికేస్తున్నారు. అలా కాకుండా ప్రతి జీవితం కూడా ఎంతో సార్థకత చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అది ఏ విధంగా చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే ధ్యాన సాధన ద్వారా చాలా సూక్ష్మంలో మోక్షంగా అతి తక్కువ సమయంలో మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. మనం ఏ పర్పస్తో వచ్చాము భూమికి, ఏం తెలుసుకోవడానికి వచ్చాము, తిన్నాం, తెల్లారిందా, డబ్బు సంపాదించుకున్నాం, పిల్లలకి అన్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళకి ఎంత పెట్టాలి, వాళ్ళకి డబ్బు ఎంత సంపాదించాలి, కొడుకు ఎంత ఇవ్వాలి, ఈ విధమైన ఆలోచనతో కాకుండా అవి ఉంటూ ఉండాలి. కానీ అదే జీవితం కాదు. డబ్బు అవసరమే, కానీ అదే జీవితం కాదు. జీవితానికి సంబంధించింది మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి, సంసారంలో ఉంటూ సన్యసించడం. ఎప్పుడైతే సన్యసించుతామో అప్పుడు మన జీవిత లక్ష్యం ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆ లక్ష్యం అర్థమైనప్పుడే నువ్వు అద్భుతమైన సృష్టి చేయగలవు. అదే మనిషి తాలూకా అద్భుతం. మనిషి ఒక అద్భుతం అని తెలుసుకుంటాం. అంటే నువ్వు భూమి మీదకి దిగి వచ్చిన దైవానివి సుమా అని అర్థమవుతుంది. దైవం ఏది కావాలంటే అది సృష్టించుకోగలడు. నువ్వే దైవం అయినప్పుడు నువ్వు ఒకరిని అడిగేదేటి, నీకు నువ్వే సృష్టించుకోగలవు ఏది కావాలంటే అది. ఆ ప్రకారంగా మీరు జీవితాల్ని జీవించినట్లయితే మీకు సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. మీ జీవితాన్ని మీరు ప్రేమించుకుంటూ మీ ఇంట్లో సంసారం చేస్తూ పిల్లల బాధ్యతగా చూసుకుంటూ పిల్లల్ని, భర్త, మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకుంటూ అలాగే మీ ధర్మం ఏదైతే ఉందో మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ నువ్వే దైవానివి అని నీకు అర్థమవుతూ ఉంటుంది. నీ ఆత్మే పరబ్రహ్మం అని తెలుస్తుంది, జీవుడే దేవుడని తెలుస్తుంది, నీ దేహమే దేవాలయం అని తెలుస్తుంది, నీ శ్వాసే నీ గురువు అని తెలుస్తుంది. నీ సమయం ఎంత చేస్తే అదే సాధన అవుతుంది. ఆ సహనంతో ఉంటే అదే ప్రగతి అవుతుంది. అలాగే అనుభవమే జ్ఞానం అవుతుంది. నీకు అనుభవాలు వస్తున్న కొద్దీ, చేస్తున్న కొద్దీ నీ అనుభవమే జ్ఞానంగా మారుతుంది. అలాగే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అందించడమే దానమే ధర్మము. ఆ ధర్మం ఎప్పుడైతే చేసామో అదే పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యమే నీ జీవితంలో పెద్ద భాగ్యం అవుతుంది. అదే అద్భుతం. మీరే అద్భుతం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఒక అద్భుతంగానే చూసుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు చూసుకున్నారో మీరు సృష్టికర్తలై కూర్చుంటారు. మీరు ఏం చేయాలంటే దాన్ని చేసేస్తూ ఒక సృష్టిని చేయగలుగుతారు.
మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అవుతారు. అది తెలుసుకోగలిగితే మీరే భగవంతులు అవుతారు. కాబట్టి మన భూమికి వచ్చి టైం వేస్ట్ చేయొద్దు. సమయం చాలా చాలా విలువైంది. కాబట్టి ఆ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి. సంసారంలో ఉంటూ సన్యసించండి. ఆ సన్యసించడం ద్వారా మీ జీవితాల్లో అద్భుతాలను మీరే చూస్తారు. మీరే ఒక అద్భుతాన్ని గ్రహిస్తారు. మీ జీవితం పట్ల ఎరుకతో, ప్రేమతో, ఆనందంతో, దుఃఖరాహిత్య స్థితితో మీ జీవితాన్ని సాగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.